హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నాకు చాలా స్పెషల్ డే అన్నమాట. ఈ స్పెషల్ డేని మీతో షేర్ చేసుకుంటున్నాను. అదేంటంటే నాకు యూట్యూబ్ నుండి ఫస్ట్ పేమెంట్ వచ్చింది. నాకు ఇంత తొందరగా యూట్యూబ్ నుండి మనీ వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. నా యూట్యూబ్ ఛానల్లో 15K సబ్స్క్రైబ్ తర్వాత ఫైనల్గా నాకు ఇప్పుడు యూట్యూబ్ నుండి అయితే మనీ వచ్చింది. నాకు యూట్యూబ్ నుండి ఎంత వచ్చింది పేమెంట్, ఎలా వచ్చింది అనేది నేను లాస్ట్లో చెప్తాను. ఈ వీడియో చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరెవరైతే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు చాలా భయం ఉండేది. అరే వీడియోలో ఎలా మాట్లాడితే ఏమైనా అనుకుంటారేమో, నాకు అంత యూట్యూబ్ మీద అనుభవం లేదు. నేను యూట్యూబ్ సెర్చ్ చేసుకుంటా వీడియో ఎలా ఎడిట్ చేయాలి, పోస్ట్ ఎలా చేయాలి, ఏ టైంకి చేయాలి, ఎలా చేస్తే వ్యూస్ వస్తాయి, ఏ వీడియో చేస్తే వ్యూస్ వస్తాయి అని మొత్తం యూట్యూబ్ సెర్చ్ చేసుకుంటా ఇప్పటి వరకు నేను యూట్యూబ్ ఎలా చేయాలి అనేది నేర్చుకున్నాను. నాకు అసలు యూట్యూబ్ మీద ఎలాంటి అనుభవం లేదు. నేను ఏ థంబ్నెయిల్ చేయాలన్నా, ఏ వీడియో పోస్ట్ చేయాలన్నా, ఏం చేయాలన్నా నాకు తెలియకపోతే నేను యూట్యూబ్లోనే మొత్తం సెర్చ్ చేసుకుంటా. కొన్ని వీడియోస్ చూస్తా, వీడియోలు చూసి అరే ఇట్లనా అట్లనా, అలా చేయాలా వీడియో, ఇలా చేయాలా అనేది మొత్తం నేర్చుకొని నేను ఇప్పుడైతే వీడియో చేస్తున్నాను. నాకు మాట్లాడాలన్నా కొంచెం భయం అవుతుంది. నేను మాట్లాడేటప్పుడు కూడా కొంచెం తడబడ, నా ఫేస్లో కొంచెం భయం అనేది కనిపిస్తుంది కదా మీకు. నాకు కొంచెం ఇప్పుడు చేస్తుంటే ఎవరికైనా అలవాటు అవుతుంది కదా. నేను కొన్ని డేస్ చేస్తున్నాను, కొన్ని డేస్ ఆపేస్తున్నాను, కొన్ని డేస్ ఆపేస్తున్నాను. దానివల్లనే కావచ్చు ఇప్పుడైతే కంటిన్యూ చేస్తాను. నాకు కూడా అలవాటు అయిపోతుంది ఎలా మాట్లాడాలి ఏంటిది అనేది. మొత్తానికి నాకు యూట్యూబ్ గురించి అలవాటు అయిపోతుంది. ఇప్పుడు నేనైతే కంటిన్యూ చేస్తాను. మీరు కూడా నా యూట్యూబ్ ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూట్యూబ్ ఛానల్ని. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు వీడియో ఏంటిది అనేది మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమవుతుంది కదా. నేను ఒక 10 days కిందట ఫోటో దిగి మనీతో స్టేటస్ పెట్టుకున్నాను. వెంటనే నాకు అక్క నీకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చిందా, ఇవి యూట్యూబ్ మనీనా, నీకు యూట్యూబ్ నుంచి ఎంత వచ్చింది మనీ అని కామెంట్లు రికార్డింగ్లు అవన్నీ వస్తూనే ఉన్నాయి. మీకు ఇక్కడ నేను ట్యాగ్ చేస్తాను ఫోటోలు. నేను పెట్టుకున్న స్టేటస్ ఫోటో కూడా మీకు పెడతాను. అలా వచ్చేసరికి నాకు ఒక ఐడియా వచ్చింది. అరే అందరు అడుగుతున్నారు కదా, నాకు నిజంగానే పేమెంట్ వచ్చిందేమోనని అడుగుతున్నారు కదా, నేను ఒకసారి వీడియో చేద్దామని నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను మీకు. ఇవి యూట్యూబ్ నుంచి వచ్చిన మనీ కాదు, ఇది నా సొంత మనీ. నాకు ఎందుకో స్టేటస్ పెట్టుకోవాలనిపించింది, నేను పెట్టుకున్నా. నాకు యూట్యూబ్ నుండి ఎలాంటి మనీ రాలేదు. మీరు కూడా స్టార్టింగ్ నేను యూట్యూబ్ నుండి ఫస్ట్ పేమెంట్ వచ్చిందని చెప్పగానే మీరు కూడా అలానే అనుకున్నారు కదా. నాకు యూట్యూబ్ నుండి ఎలాంటి మనీ రాలేదు. మొత్తానికి ప్రాంక్ అన్నమాట. నాకు యూట్యూబ్ నుంచి ఎలాంటి మనీ రాలేదు. నేను స్టేటస్ పెట్టడం వలన అందరూ మనీ వచ్చింది అనగానే ఇక సరే ఎట్లాగో అందరూ అడుగుతున్నారు కదా, వీడియో చేసి క్లారిటీ ఇద్దాం అని నేను వీడియో చేస్తున్నాను. నాకు యూట్యూబ్ నుంచి ఎలాంటి మనీ అనేది రాలే. నా యూట్యూబ్ ఛానల్లో 15K మెంబర్స్ ఉన్నారు, కానీ నా మానిటైజేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు. అసలు ఎందుకు అవ్వట్లేదు ఏమో నాకు అర్థమవుతలేదు. కొన్ని వీడియోస్ నేను చేస్తుంటే కొన్నిటికి వ్యూస్ వస్తున్నాయి, కొన్నిటికి వ్యూస్ రావట్లే. వ్యూస్ వచ్చినప్పుడేమో నాకు యూట్యూబ్ చెయ్యాలి అనిపిస్తుంది. ఎట్లదైనా యూట్యూబ్ చెయ్యాలి, యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అని అనిపిస్తుంది. వ్యూస్ రాకపోతే అబ్బా వ్యూసే వస్తలేదు కదా, యూట్యూబ్ చేసి ఎందుకు అవసరమా మనకు అని ఒక సైడ్ అలా అనిపిస్తుంది, ఒక సైడ్ ఏమో ఇలా 2 సైడ్ అట్లానే అనిపిస్తుంది. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ మొత్తానికి మాత్రం నేను యూట్యూబ్ కంటిన్యూ చేస్తా. కొన్ని వీడియోస్కి ఏమో వ్యూస్ వస్తున్నాయి, కొన్ని వీడియోస్కి ఏమో వ్యూస్ వస్తలేవు. అందుకే నేను ఈ 10 months ఏమో వీడియో ఆఫ్ చేసిన. వ్యూస్ వస్తలేవు కదా, మానిటైజేషన్స్ అవ్వట్లేదు కదా, ఎన్ని వీడియోస్ చేసినా ఎన్ని పోస్ట్ చేసినా అసలు ఎవరు సపోర్ట్ చేయట్లేరు కదా, ఎందుకు మనకు అవసరమా అనిపించి 10 months నేను వీడియో చేయడమే ఆపేసిన. ఇప్పుడు నాకు కొంచెం ఎందుకో ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది, మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం. అట్లనే వ్యూస్ వస్తాయి, లేకపోతే రావు. సపోర్ట్ చేసే వాళ్ళు చేస్తారు, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. మనమైతే వీడియో కంటిన్యూ చేద్దామని ఇప్పుడు నేను మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే అస్సలు ఆఫ్ చేయను.
ఎంత కష్టం వచ్చినా ఏ వ్యూస్ వచ్చినా రాకపోయినా ఇలానే వీడియో కంటిన్యూ చేస్తూనే ఉంటా. మొత్తానికి మాత్రం నేను వీడియో మాత్రం నాకు యూట్యూబ్ నుండి మనీ అయితే రాలే, కంటిన్యూ చేస్తాను. మీరు అలానే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూట్యూబ్ ఛానల్ని ఇంకెవరెవరైతే చేసుకోలేదో. ఏదో ఒక రోజు నాకు నిజంగానే యూట్యూబ్లో మనీ వస్తుంది కదా, అప్పుడు నేను నిజంగానే వీడియో తీసి మీకు ఎంత వచ్చింది, ఎలా వచ్చింది అనేది చెప్తాను. అప్పుడు మనము మంచిగా సెలబ్రేషన్ చేసుకుందాం. ఇప్పుడైతే నేను ప్రాంక్ చేశాను. ఇదంతా నేను ఎందుకు చేశానంటే, ఇప్పుడు నేను స్టేటస్ పెట్టడం వలన అందరూ యూట్యూబ్ నుంచి మనీ వచ్చిందా అని అడుగుతున్నారు కదా, అందువల్లనే నేను ఈ వీడియో చేశాను. నాకు యూట్యూబ్ నుంచి మనీ రాలే, వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఈ ప్రాంక్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.